కనీసం రిప్లికా కూడా వాళ్ళు చేసే పరిస్థితులు లేరు అధ్యక్ష. కాబట్టి నేను అంటున్నా, ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కోరుకున్నారో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు అర్థమయ్యాలి. జూబ్లీహిల్స్ ఎంపీ ఎలక్షన్స్లో 0 వచ్చినాయి, అర్థం కావాలి. ఇలా ఏదైతే కంటోన్మెంట్ ఎన్నిక ఉందో అక్కడ కూడా లేరా. ఏమైనా సరే సర్పంచ్ ఎన్నికల్లో రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ను సరే అన్డెమోక్రటిక్ అయిన మీకు అనిపించిన బండకేసి బాధినా కూడా మీకు ఇంకా కేవలం విమర్శలకు పరిమితం అవుతుంది తప్పితే మిమ్మల్ని మీరు రిడ్రెస్ చేసుకునే పరిస్థితులు లేరు. ఇలా కొత్త గవర్నర్ గారు ఇక్కడికి వచ్చిండు. గవర్నర్ గారు 2 సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాజ్యాంగబద్ధ హోదా, దానికి పార్టీ లేదు. ప్రతిపక్ష నాయకుడు రాలేకపోతే ఇంకో సందర్భం అన్న పోయి గవర్నర్ గారిని గౌరవించాల్సిన సందర్భం. ఇలా సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు రాకపోయినా ప్రత్యేకంగా పోయి కలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడ మీరు మీ నాయకుడికి రాజ్యాంగమే ఇష్టం లేదు, రాజ్యాంగాన్ని మార్చాలని. అందుకనే ఆయనను మార్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి ఏమైనా రాజ్యాంగబద్ధ హోదాలకు ఆయన గౌరవం ఇస్తలేడా? కాబట్టి ఇలా తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఓపెనింగ్ ఇస్తే ప్రతిపక్ష నాయకుడు ఉండరా? కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మొదటి సమావేశం. కానీ రేపు లెక్కలు ఎక్కాలు గణాంకాలు విశ్లేషణలతో మరింత పెద్ద ఎత్తునే మేము కూడా ప్రసంగిస్తాం. ఇది కేవలం ఎమోషనల్ ఎందుకు వస్తుందంటే కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజలు వెచ్చించి మనకి ఈ హోదాలు ఇచ్చింది. కోట్ల రూపాయలు వాళ్ళ కొరకు ఆలోచించడం కాకుండా కుటుంబాల కొరకో వ్యక్తుల కొరకో మీరు ప్రాధేయపడే పరిస్థితి వస్తే అది పద్ధతిగా ఉంటుందని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఏమున్నా దీంట్లో ఉన్న అంశాలు చెప్తే ఎన్ని అంశాల్లో మీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు వారు చెప్పారు కదా, వాటికి సంబంధించి లెక్కలకు రారు, అడ్డుకోవడానికి వస్తారు, లేదంటే ఒక యాంటీ కామెంట్ చేయడానికి వస్తారు. ఎస్, డెఫినెట్గా ఎంత సమయం అంటే అంత సమయం అధ్యక్ష. మీరు డెమోక్రాటిక్గా ఉంటారు అధ్యక్ష. మీరు ఎంత సమయం అంటే అంత సమయం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇవ్వలేదు గతంలో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరు కూడా పెద్దలు, మీరు న్యూట్రల్గా ఉండగలుగుతారు కాబట్టి ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్పుడైనా కనీసం సమస్యలు ప్రస్తావించే సోయి ఉంటుందో కూడా చూద్దాం. నేను ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు ఈ సభలో ఉంటాం, సుదీర్ఘకాలంగా ఉంటాం. ఎవరు ఎంతకాలం ఉన్నా మేము మాత్రం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా కార్యాచరణ ఉంటే సహించేది తప్పితే ఇలాంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం వాళ్ళు పట్టించుకొని వాళ్ళకు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు. మిత్రులు గొడవ చేసిన, ఆపోజ్ చేసిన మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మధుసూదనాచారి గారు. తమరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తమరికి ప్రభుత్వానికి తెలియజేస్తాను అధ్యక్ష. కారణం ఏంటంటే గడిచిన 2 సంవత్సరాలుగా నూతన శాసనమండలి భవనంలోకి మారుతాం, ఆ శుభ సందర్భం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి గౌరవ సభ్యులందరికీ చక్కటి అవకాశం రావడంలో మీరు, ఈ ప్రభుత్వం